రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ మోయినాబాద్ ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ వారి సహకారంతో మహేశ్వరం మండలంలోని కోళ్లపడకల్, సిద్దపూర్, దుబ్బచెర్ల, నందినగర్ తాండా, సుభాన్పూర్ ఇలా 8 గ్రామాల నుండి ప్రభుత్వ జిల్లా పరిషత్ జిల్లా పాఠశాలకు 2 బస్సులను ఏర్పాటు చేశారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి రోటరీ క్లబ్ వారికి గ్రామస్తుల తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి ముందుగా అన్ని విధాలుగా సహకరించిన సర్పంచ్ చెంపంగి ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ చంద్రయ్య, వార్డు సభ్యులు, పాఠశాల కమిటీ నందిగామ నరసింహ అందరూ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్దికి కృషి చేసి రోటరీ సంస్థ వారిని సంప్రదించి పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు సహకరించినందుకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో పిల్లలందరూ విద్యార్థులు అందరూ కష్టపడి ఇష్టంగా చదివి ప్రతి ఒక్కరూ గ్రామానికి పేరు అభివృద్దిలో తీసుకురావాలని, అభివృద్ది కావాలని కోరారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ కి దీటుగా గవర్నమెంట్ స్కూల్ పల్లెలు, పట్టణాలు ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులు కలిసి గ్రామంలో ఉన్న పాఠశాలలను విద్యార్థులందరికీ సహకరించే విధంగా చూడాలని అన్నారు. ఒక బస్సు ద్వారా గ్రామాల్లోని విద్యార్థులు తీసుకోవడం జరిగింది. తద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఇక ముందు ఏమైనా స్కూల్ విషయంలో వస్తాను సార్. మా సొంత మన కోలపర్కల్ గ్రామానికి విచ్చేసినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్, రోటరీ క్లబ్ లేక్ డిస్టిక్ మొయినాబాద్, ఏఐపిఎల్ కన్స్ట్రక్షన్ వారికి మరియు మా గ్రామ ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యులకు మరియు మన గ్రామ పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీటీసీ చంద్రన్న గారికి మరియు వేదికపైకి వచ్చేసినటువంటి పెంచారెడ్డి సార్ అంటే ఎంతో నిరుపేద కుటుంబాలు ఈరోజు ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండి ఒక గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి మా విలేజ్ లో పెంచారెడ్డి అంటే గుర్తుపట్ట నీళ్లు లేదని కూడా, అది కూడా నిరుపేద కుటుంబాలే గుర్తుపట్టే పేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు సిల్వరెడ్డి గారికి ప్రత్యేకంగా కలిసి ఈ యొక్క పాఠశాలను కాపాడుకోవాలి. నిజంగా నిరుపేద కుటుంబాల పిల్లలే చదువుతున్నారు కాబట్టి అందరం కలిసి ఉంటేనే గ్రామం అభివృద్ధి అవుతున్న ఉద్దేశంతో పెద్దలు చంద్రన్న గారు, నరసింహన్న గారు, ఉప సర్పంచ్ గారు యంగ్ అండ్ డైనమెటిక్ ఈ రోజు ఐపీఎల్ ఎట్లనో మా దగ్గర కేపీఎల్ టీం కూడా నాకు 11 మంది సభ్యులు ఉన్నారు. వార్డు సభ్యులు వారు కూడా ఎల్లవేళ నాకు సహాయ సహకారాలు అందిస్తూ ముందు తీసుకుపోతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మన సీతారెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. కళ్యాణ్ సార్ గారు కూడా, మరియు మా విజయ్ గ్లాడిస్ మేడం గారు ఇదే స్కూల్లో హెచ్ఎం గా కొనసాగుతూ మేము విజయ్ గ్లాడిస్ మేడం గారిని మా ఊరి ఆడపరచుగానే ఆ రోజు మేము కొలిచినాం. ఆమె కూడా మా ఊరికి ఏం చేయాలని అదే విధంగా ఈ ఊరికి చేసిన సందర్భాన్ని మేమందరం గుర్తించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా గ్రామ యువకులు గాని అందరూ సహాయ సహకారాలతో ఈ పాఠశాల ఇంత బ్రహ్మాండంగా ముందుకోతున్నది. దీనికి పోవడానికి ఎంతో మంది నిరంతర కృషి, శ్రమ, పట్టుదల అవన్నీ ఉన్నాయి. దీనికోసం 6 నిమిషాలు అందరం కలిసి ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి ఒకరోజు చిన్న గడ్లు చిన్న ఉండే అప్పుడు అంత గదులు ఉన్నప్పుడే 600 మంది ఉండే ఈరోజు ఎంత పెద్ద విశాలమైన పాఠశాలలున్నా, ఇక్కడ సకల సౌకర్యాలున్న విద్యార్థులు నిజంగా 10,000 సంపాదించే తల్లిదండ్రులు కూడా ప్రైవేటు పాఠశాలను వేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు పంపించాలంటే నామోషిగా ఫీల్ అవుతున్న సందర్భాన్ని ఈరోజు మనం అందరం చూస్తున్నాం. ఎంతో మందిని మేము గెలిచిన తర్వాత చాలా మందిని, నేను కూడా మా బాబును కూడా ఇదే ప్రేమలో స్కూల్ వేసాం సార్. ఇంత ముందుకు హై స్కూల్ మన వెంకటాద్రి స్కూల్ ఉండే మా బాబుని కూడా తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూల్ ఏదైనా చెడితే చెడైనా పోవాలి, లేకపోతే బాగుపడితే బాగుపడాలని వాడాలనే ఉద్దేశంతో అక్కడ ప్రేమల స్కూల్లో మా బాబును చేర్పించడం కూడా జరిగింది సార్. నేను కూడా ప్రతిరోజు స్కూల్కి వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలను చేస్తున్నాం. ప్రభుత్వం కూడా మాకు కూడా 15th ఫైనాన్స్ అని, 16th ఫైనాన్స్ అని, జేపీ ఫండ్ అని ఉంటాయి. ఈ పాఠశాలకు సంబంధించి ఏది అవసరం ఉన్నా మేము ఖచ్చితంగా మా గ్రామ పంచాయతీ నుండి అక్కడ నిధులను తీసుకొని వచ్చి కూడా ఈ పాఠశాల అభివృద్ధి కోసమే అంతో ఎంతో ఖర్చు పెడుతున్నాం.
మా ఉప సర్పంచ్ గారు లాస్ట్ టైం కూడా బాత్రూమ్ లకు ఒక 20,000 రూపీస్ కూడా ఇచ్చి అక్కడ మొన్ననే వర్క్ చేయించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేష్ శెట్టి గారు కూడా ప్రింటింగ్ మిషన్ ఇచ్చారు. నరసింహన్న తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, ఆయన కూడా మైకు సెట్ ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా ఈ మైకు అవుతుందంటే నరసింహన్నే కారణం. ఆయన కూడా ప్రత్యేకంగా మా పాఠశాల తరపున గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ చంద్రన్న, ఆయన నిజంగా ఇంత వయసులో కూడా ఈ పాఠశాల మీద ఎంతో మక్కువ ఉంటది ఆయనకి. ఈ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేపించండు. ఈ అంతా పొలం ఈ రోజు ఈ పొలం ఒక 4 కోట్లు పోతుంది సార్. ఈ 4 కోట్ల పొలాన్ని కూడా చంద్రన్న గారు ఆయన పెద్ద మంచి చేసుకొని మా గ్రామ అందరినీ కూర్చొని పెట్టి మాట్లాడి స్కూల్ కు ఫ్రీగా మా పొలాలని ఇప్పించి ఇక్కడ పేద విద్యార్థులకు ఉపయోగపడాలి. మా దగ్గర ఇప్పటి వరకు గుడి కూడా నిర్మించలేదు సార్. గుడి నిర్మిస్తే గుడిలో ఒక్కరికే ఉపాధి వస్తుంది. ఒక బడి నిర్మిస్తే ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుంటారనే ఉద్దేశంతో ఇంత పెద్ద ప్రభుత్వ పాఠశాలను నిర్మించడానికి ఎప్పుడు నిరంతరం పనిచేస్తున్నటువంటి చంద్రన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు మీరు అన్యత భావించకుండా సార్, ఈ బస్సులను లాస్ట్ టైం కూడా ఒక 15-20 రోజులు మనం ప్రైవేట్ బస్సును పెట్టుకొని పెంచారెడ్డి సార్ గారి సూచన మేరకే మేము కూడా ఆ దానికి ప్రైవేట్ బస్సును తీసుకొని డీజిల్ గాని డ్రైవర్ జీతం గాని ఇట్లా ఇచ్చుకుంటూ బస్సులు నడిపినాం. మరి విద్యార్థులకు నిజంగానే ఇందాక సర్పంచ్ గారు అన్నట్టు ఈ గ్రామానికి నేను ఆడపడుచునే 10 సంవత్సరములు మరి ఒక పాఠశాలలో మరి ఒక హెడ్ మాస్టర్ యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మరి ఎంపీటీస్ గా అప్పటికే ఎంపీటీస్ గా ఉన్నప్పటికీ చంద్రయ్య గారు గాని మరి ఇంకా అప్పుడున్న సర్పంచులు రాజు గారికి మరియు మా స్వప్న సీతక్క గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు మా యువ మిత్రులందరికీ సార్ ఈ ఫోటో సార్ మీరే మా అందరికీ ఆదర్శవంతులు కాబట్టి మా పిల్లలు కూడా మీ అంతా ఎత్తు ఎదగాలి. మీరు ఇంకా ఇక్కడ దేవుడు మీకు అష్టైశ్వర్యాలు కల్పించి ఆరోగ్యాలు కల్పించి మీ కుటుంబం కూడా మీ ఈఐపిఎల్ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలని కూడా ఇది నిజమైన నిరుపేద గ్రామం సార్. మా గ్రామంలో ఎన్నో రకాలుగా వసతులను అందుకోలేక నాతో పాటు మా గ్రామ వార్డు మెంబర్లకు, మా గ్రామ యువకులకు తరపున మనవుతో మనం ఏ విధంగా నడపాలని చెప్పి అందరూ ఎక్కడ కొంచెం ముందర పోయి ఈ అందరు పిక్చర్ వేసింది మేము కళ్ళ కళ్ళని సభలో ఇప్పుడు విజయ్ క్లారిస్ మేడం అండ్